హాయ్. హలో. నమస్తే. నౌ-ఏ-డేస్ అమ్మాయిలంటే ఒక తక్కువ చూపుతో చూస్తున్నారని నాకొక క్లయింట్ అన్నారండి. అబ్బాయికైతే బండి కావాలంటే బండి తీసిస్తారంటండి వాళ్ళ ఇంట్లో. సినిమాకెళ్ళాలంటే సినిమాకి పంపిస్తారంటండి. చదువుకోవాలంటే ఎక్కడైనా అప్పు సప్పు చేసి బుక్కులైనా కొనిస్తారంటండి. అదే అమ్మాయికొచ్చేటప్పటికి ఎందుకు చదువు? ఎందుకు బుక్కులు? చాల్లే చదివింది. ఈ పని చేసుకో, ఆ పని చేసుకో అని చెప్తారంటండి. అమ్మాయి చెప్తుంటే నాకు చాలా చాలా బాధ అనిపించిందండి. అట్‌లీస్ట్ అమ్మాయి కోసం ఒక బండి కొనడం కానీ, లేకపోతే అమ్మాయిని ఒక సేఫ్ జోన్‌లో ఉంచడం కానీ, చదువు పైన అదే పెళ్లి చేయమంటే మాత్రం 40,00,000 50,00,000 అప్పు చేసైనా పెళ్లి చేస్తామనే స్టేజ్‌లో ఉన్నారండి తల్లిదండ్రులు. అదే చదువుకి వాళ్ళ భవిష్యత్తు కంటే మాత్రము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే స్టేజ్‌లో చాలామంది లేరండి. ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం చెప్పుకోవట్లేదు. ఎందరో మహానుభావులున్నారండి. ఆడపిల్లల్ని ఆది పరాశక్తులుగా చూస్తున్నవారు, భార్యల్ని దేవతలా చూస్తున్న వాళ్ళు సొసైటీలో చాలా చాలా మందున్నారండి. వాళ్ళ గురించయితే నేను ఒక్క మాట గూడా ఎత్తదలుచుకోలేదండి. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతాపూర్వక పాదాభి నమస్కారాలు చేసుకుంటానండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆడది బావుందంటే ఆ సంసారం మొత్తం బావుంటుందండి. ఒక తల్లి బావుందంటే ఆ కుటుంబంలో బిడ్డలంతా బావుంటుందండి. ఒక వృక్షము మంచి నీడనిచ్చిందంటే 10 మంది, 10 మొక్కలు ఆ వృక్షం కింద కూర్చొని స్వేద తీరుతాయి. ఎన్నో పశుపక్షాదులు కూడా ఆ చెట్టు కింద గూడు కట్టుకుంటాయండి. తల్లిని ఒక చెట్టుతో కంపారిజన్ ఎందుకు చేస్తామో తెలుసా అండి? మనం దాన్ని మంచి నీళ్లు పోసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే ఆ చెట్టు మొక్కై, మానై నలుగురికి నీడిస్తుంది కదండీ! అలానే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని ఒక దేవతలాగా మనం భావించి, వాళ్ళకొక ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళకు కూడా చదువుకోవడంలోనూ, సంస్కారం నేర్పించడంలోనూ, ఒక అబ్బాయికైతే అన్నీ చేస్తాం. ఒక అమ్మాయికైతే మనం చేయలేకపోతున్నాం చూడండి. ఆ విధి విధానంలో ఉన్నామనుకోండి, మన ఇంటికి ఆడపిల్ల కాదండి వచ్చింది. మన ఇంటికొచ్చింది భార్య కాదండి, ఆది పరాశక్తి. ఒక ఆడదాన్ని ఆది పరాశక్తితో పోల్చాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలండి. నేను ఒకరిని చూసానండి. నాకు చాలా చాలా నచ్చింది. నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో రత్నారెడ్డి గారని ఒకరున్నారండి. ఇప్పటికి ఆమెకు ఒక 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాయండి. ఆమె నాకు చాలా చాలా నచ్చారండి. ఎలాగో చెప్పనా? ఒక ఆడ మనిషి. ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చి ఒక ప్రొఫెసర్‌ని పెళ్లి చేసుకున్నారు. ఒక ఇంజినీర్‌ని పెళ్లి చేసుకున్నారామె. ఆమె భర్త ఒక ఇంజినీర్ అండి. అప్పట్లో ఆ కాలంలో ఇంజినీర్ ఆయన నిరుపేద కుటుంబం నుంచొచ్చిన వ్యక్తండి. ఈమేమో జమీందారు కుటుంబం నుంచొచ్చింది. ఈమె జమీందారు కుటుంబం నుంచొచ్చిందన్న మాటే గాని, ఈమె జనరేషన్‌కొచ్చేటప్పటికి ఆస్తులేమీ లేవండి. నలుగురు అన్నతమ్ములు, ఒక చెల్లి. ఏమీ ఆస్తి లేకపోయినా కూడా ఆమె భర్త పెళ్లి చేసుకొని ఆమెకు ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చారు. నువ్విక్కడ నీ తల్లిదండ్రుల ఇంట్లో మంచి ఇల్లుంది. తింటున్నావు, బాగా ఉంటున్నావు. కానీ నేను నిన్ను నా ఇంటికి తీసుకెళ్తే ఒక పూరె గుడిసుంది. అక్కడ ఒక పూట అన్నం దొరికితే ఇంకొక పూట అన్నం దొరకదు. నేనే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. నువ్విక్కడుండు అని చెప్పారండి. సరే అని వాళ్ళ తండ్రిచ్చిన ఒక చిన్న ఇంట్లో ఆమె ఉండి, ఆమెకి తెలిసిన విద్య పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగేలాగా హోమియోపతి మెడిసిన్స్ ఇస్తూ, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తూ, హనీ బీని పెంచుతూ, హనీ బాటిల్స్ తయారు చేస్తూ, నేచురల్ హనీని తయారు చేస్తూ, ఒక పెద్ద సంస్థను స్థాపించిందండి. ఎంత పెద్ద సంస్థ అంటే, అంత పెద్ద సంస్థను స్థాపించి 402 గుళ్ళు కట్టిందండి మహానుభావురాలు. 400 గుళ్ళు కట్టడం అంటే తమాషా అండి? కాదు కదా! ఎంత గొప్ప సంకల్పం చేయించాడండి భగవంతుడు. అంజనాద్రిని స్థాపించిందండి. 18,00,00,000 అయింది అంజనాద్రి నిర్మించటానికి ఆమెకు. ఎంత భక్తి ఉంటే ఆ హనుమంతుడు ఆమెకు కరుణించుంటాడో చెప్పండి. మన జీవితంలో మనం ఒక గుడి కట్టామా? మన జీవిత కాలంలో మనం అంటూ ఒక గుడి కట్టామా? లేదండి. ఇలాంటి మంచి పనులన్నీ మనం చెయ్యము. ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాము. ఏదో ఆమె చేసిందంటే ఆమెకు కలిగింది కాబట్టి చేశారు. ఆమె జీరో బడ్జెట్ నుంచి స్టార్ట్ అయిన ఒక ఆది పరాశక్తి అనే చెప్పొచ్చండి. ఏమీ లేని కుటుంబంలో ఒక కోడలిగా వెళ్ళి, ఆమె అంటే ఏదో ప్రూవ్ చేసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒక్క నిమిషం కూడా కూర్చోకోకుండా
పరిగెత్తుకుంటూ ఎన్నో కళాశాలలు నిర్మించిందండి. 42 కళాశాలలు నిర్మించిందండి. మనం కేరళని అధిగమించాం ఎడ్యుకేషన్‌లో. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే కేరళ అని చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో రత్నమ్మ స్కూల్ అంటే అంత ఫేమస్ అయిపోయిందండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ అధిగమించిందండి ఎడ్యుకేషన్‌లో. ఎందుకు చెప్తున్నానంటే ఒక మహానుభావురాలు గురించి మనం చెప్పుకోకపోతే తప్పవుతుందండి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని అంటాం కదండీ! అలా ఈవిడ గురించి కూడా నాకు చాలా చాలా మోటివేషన్ అనిపించిందండి. ఎందుకో తెలుసా? ఆమె కష్టాన్ని నమ్ముకుంది. ఆమె ప్రతిరోజు ఏం చేసేదో తెలుసా అండి? ఉదయం 5 గంటలకు లేసి భగవంతుని దగ్గర కూర్చొని పూజ చేసి ఆమె ఏడ్చుకునేదంటండి. స్వామి, ఒక ఆడది ముందుకు వెళ్తుంటే ఎంతోమంది నన్ను అవమానిస్తున్నారు. ఎంతో చెడు దృష్టితో చూస్తున్నారు. ఎన్నో రకాల అవమానాలు పడుతున్నాను నేను. ఈ అవమానాలన్నీ తగ్గిచ్చు. నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరినైనా బాధ పెట్టింటే నన్ను క్షమించు. నా పని నేను చేసుకుంటున్నాను. రూ. 50కి వైద్యం అందిస్తుందంటండి ఆమె ఇప్పటికి కూడా. రూ. 50 మాత్రమే తీసుకుంటుంది. ఆ రూ. 50 కూడా ఎందుకమ్మా నీకింత సంపాదన ఉంది కదా అంటే, ఆమె చెప్తుంది, ఈ పసరు తీయాలి, ఈ పసరు పిండాలి, ఈ పసరు నూరాలంటే కూలోళ్ళకి రోజుకు రూ. 450 ఇవ్వాలి. ఆ రూ. 450 కూలోళ్ళకి ఇవ్వాలి కాబట్టి, నా జోబులో నుంచి నేను తీసి ఇవ్వకోకుండా మీకు రూ. 50కి వైద్యం ఇచ్చి వాళ్ళకొక ఉద్యోగాన్ని చూపిస్తున్నాను నేను అని అంటారు. ఈరోజు నిన్న మొన్న ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? లేరు కదా! ఒక వైద్యుని దగ్గరికి మనం వెళ్ళాము అంటే ఒక రూ. 1000 నోట్ కావాల్సిందే అండి. ఒక మెడికల్ స్టోర్‌కి వెళ్ళామంటే రూ. 1000 కంపల్సరీ కావాల్సిందే నౌ-ఏ-డేస్ కదా! అలా 2000 మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగేలాగా, అమ్మాయిలు లేకపోతే అమ్మాయిల్ని, అబ్బాయిలు లేకపోతే అబ్బాయిల్ని ఇచ్చే వైద్యురాలుగా తయారు చేసిందంటండి ఆమె. అలాంటి మహానుభావురాలు గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్నెన్నో కథలున్నాయండి. ఆమెకెప్పుడైనా బాధ కలిగింది అంటే రోజు డైరీ రాత్రి పడుకునేటప్పుడు 9కి డైరీ రాస్తారంటండి. ఆ డైరీలో ఆమె రాసుకునే విషయాలేంటో తెలుసా? పొద్దున్న నేనేం చేశాను? సాయంత్రం ఏం చేశాను? ఈరోజు నేను ఎంతమందికి మంచి చేశాను? నాకు ఎవరైనా చెడు చేశారా? లేకపోతే నా వల్ల ఎవరైనా బాధపడ్డారా? అని ఒక లిస్ట్ రాసుకుంటే అండి ఆమె ప్రతిరోజు రాస్తుందంట బుక్కు. ఇప్పుడు 2025లో రాసిన బుక్ పడేస్తుందంట. మళ్ళీ 2024లో రాసిన బుక్ పడేసి 25లో రాసిన బుక్కుని పెట్టుకుంటుందంటండి. రాసింది అయిపోయింది దాన్ని పట్టించుకోకోకుండా జరగబోయేదాన్ని రాస్తూ ఉంటుందంటండి. ఆ డైరీ చూసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాలు బాధపడుతుందంటండి. ఎవరైనా ఆమెను సతాయించారో, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా బాధ పెట్టారు, లేకపోతే బయట కేసులెన్నో చూస్తూ ఉంటారంటండి. డైవర్స్ అయిన కేసులు, భార్యాభర్తలు గొడవ పడ్డ కేసులు, అమ్మాయిలకి అన్యాయం చేసిన వాళ్ళ కేసులు అన్నీ ఆమె చూస్తూ ఉంటారంటండి. అలా ఎవరైనా భార్యాభర్తలు గొడవ పడ్డారు, కేసులొచ్చాయి అంటే, ఆమె స్టైల్‌లో ఆమె వాళ్ళకి సమాధానం చెప్తుందంటండి. ఎంతోమందిని ఈడ్చి కొట్టారంటండి ఆవిడ. ఎందుకో తెలుసా? ఎవరైతే అధర్మం తప్పి ప్రవర్తిస్తున్నారో, ఆడదాన్ని ఎవరైతే వాడుకొని వదులుతున్నారో, వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలి అని ఆమె ఒక ఆది పరాశక్తిలాగా 600 మంది ఆడపిల్లలున్న స్కూల్లో ఆమె ఒక మోటివేటివ్‌గా ఉంటున్నారండి. ఒక అమ్మాయి ఒకరోజు అడిగిందంట, గ్రానీ నన్ని ఆ పిల్లోడు ఎక్కువ నా వైపు చూస్తున్నాడు అంటే, అమ్మాయిని తీసి ఒకటి చెంప మీద కొట్టిందంటండి. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి నీ వైపు చూస్తున్నాడని నీకెలా తెలిసింది అని అడిగిందంటండి. నేను చూసాను గాబట్టే కనిపిచ్చింది. నువ్వు చూసావు గాబట్టే ఆ అబ్బాయి నిన్ను చూస్తున్నాడనే విషయం కనిపిచ్చింది కదా! నువ్వు చూడకపోతే ఆ విషయం కనిపించుండేది కాదు కదా! అంటే ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడా? చూడట్లేదా? అనే క్యూరియాసిటీ నీలో ఉంది. అవునా? కాదా? నువ్వు చూస్తున్నావు గాబట్టే అబ్బాయి చూస్తున్నాడు. నువ్వు చూడకపోతే అబ్బాయి ఎందుకు చూస్తాడు? అబ్బాయి నిన్నెందుకు నవ్వుతాడు? పిచ్చి పిచ్చి పనులు చేయకోకుండా బుద్ధిగా చదువుకొని ఆ అమ్మాయికి జ్ఞానోపదేశం చెప్పిందంట. నిజమే కదండీ! ఒక ఆడది ఇంకొక మగవాడి వైపు చూడకపోతే, ఇంకొక మగవాడు ఆడదాని వైపు చూడదు. ఒక మగవాడు ఆడదాని వైపు చూడకపోతే, ఆడది మగవాడిని వైపు చూడదు కదండీ! ఏ మార్గంలో మనం వెళ్తే, ఏ చూపుతో, ఏ పర్సీవ్‌నెస్‌తో మనం ఆలోచన చేస్తే అదే మనకి కనిపిస్తుందండి. మగవాళ్ళది తప్పని ఆడపిల్లలంటారు. ఆడపిల్లలది తప్పని మగవాళ్ళదంటారు. కాదండి. మనం చూసే కోణం తప్పు. మనం పెరిగే పద్ధతి తప్పు. మనం ఆలోచన చేసే విధానం తప్పు. మన గోల్స్, మన యాంబిషన్స్ మనం ముందర పెట్టుకొని
మనకని పిచ్చి పిచ్చి పనులు కనిపిస్తున్నాయంటే, మన మైండ్‌లో పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయంటే, దానికి కారకులు మనమేనండి. ఇది మన ఫ్యాక్టరీ. మ్యానుఫ్యాక్చరేషన్ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీలో మనం ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకుంటామండి. స్టోరేజ్ ఏది నింపుకోవాలంటే అది నింపుకుంటాం. మంచి నింపుకుంటే మంచి ఫ్యాక్టరీ తయారవుతుంది. చెడ్డ నింపుకుంటే చెడ్డ ఫ్యాక్టరీ తయారు చేసుకుంటుంది. దీంట్లో నుంచి అవుట్‌పుట్ రావడము, పోవడము అంతా గూడా మన చేతిలోనే ఉంది కదండీ! మన ఫ్యాక్టరీలో మనం మంచి నింపుకున్నామంటే, అంత సొసైటీ అంతా మనకి మంచిగానే కనిపిస్తుంది. చెడ్డ నింపుకున్నామంటే, చెడ్డే కనిపిస్తుంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నమ్మిస్తారు. మాయ మాటలు మాట్లాడతారు. వాళ్ళదేం పోతుందండి? వాళ్ళదేం పోదు కదా! మగపిల్లలు కదా! ఎలా పడినా బతికేస్తారు. ఆడవాళ్ళకి మనకే ఉండాలి కదా! ఒక చెట్టు నాటారు అంటే మంచి వృక్షం రావాలి, మంచి ఫలాలు రావాలి గానీ, పిచ్చి పిచ్చి వృక్షాలొస్తే ఆ చెట్టు నరికేస్తారు కదండీ ఎవరైనా. ఆడపిల్లలు కూడా అంతే. అబ్బాయిలు నమ్మిచ్చారని, అబ్బాయిలు అది చేశారని, ఇది చేశారని ఎన్నో అబార్షన్ కేసెస్ హాస్పిటల్‌లో పెళ్లి కాని పిల్లలు వస్తున్నాయండి. ఇదంతా చాలా తప్పండి. అలా ఉండకూడదు. అలా అందరూ ఉంటున్నారని కాదు. కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్‌కి వెళ్తున్నారు పిల్లలు. ఒక అన్‌మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా జాగ్రత్త పడతారనే ఒక ఉద్దేశ్యంతో నేను చెప్పడమే జరిగింది గానీ, తప్పుగా మాత్రం అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల నాకు బిడ్డ లాంటిదే. నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు కాబట్టే నేను ఇలాంటి మోటివేషన్స్ చెప్పాలి అని అనుకున్నానండి. ఎందుకంటే నౌఎడేస్ సొసైటీలో అమ్మాయిల్ని ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారండి. ఆడది కూడా అలానే తయారవుతుందండి. ఏ డబ్బు కోసమో, ఏ గిఫ్ట్‌ల కోసమో, ఇంకో దాని కోసమో ఆశపడి వెళ్తున్నారు తప్పండి. మనమే ఒక గిఫ్ట్. దేవుడిచ్చింది మనకి ఆహ్, చదివి మంచి మనలో ఒక శక్తిని బయట తీయటానికి ఆడదిని సృష్టించాడండి. ఆడదంటే ఆట బొమ్మ కాదండి. ఆడదంటే ఆది పరాశక్తిలాగా బతకాలని ప్రతి ఇంట్లోనూ అమ్మాయి ఉన్న ప్రతి అమ్మాయి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మోటివేషన్స్ మీ పిల్లలు ఎవరైనా తప్పుదారిలో ఉన్నా కూడా వాళ్ళకి మేము మా దగ్గరికి తీసుకురండి. కంపల్సరీగా కౌన్సెలింగ్ ఇస్తాము. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్లని ఆది పరాశక్తిగా ప్రతి ఆడ మనిషిని కూడా ఆది పరాశక్తిగా పూజించాలంటే ఫస్ట్ ఆ ఆడ మనిషి ఆది పరాశక్తిగా నిలుపుకోవాలి. తన స్థానాన్ని తను నిలుపుకుంటే ఖచ్చితంగా ఒక దేశాన్ని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలొచ్చనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఇలాంటి మోటివేషన్స్ ఏవైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ స్కూల్స్‌కి విజిట్ చేస్తాము. స్కూల్స్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీ స్కూల్స్‌కొచ్చి మేము మోటివేషన్స్ చేస్తూ ఉంటాము. అనేక రకాలైనటువంటి సంస్థల్లోకి వెళ్లి మేము మోటివేషన్స్ ఇస్తూ ఉంటామండి. థాంక్ యూ.